కేజీ చికెన్లో ఒక చిన్న స్పూన్ ఆయిల్ వేసిన. ఇక చికెన్ మసాలా అయితే వేస్తుంది, కొద్దిగా పసుపు వేసింది, ఒక స్పూన్ కారం వేస్తున్నా. ఇంకేమైనా సరిపోకపోతే వండేటప్పుడు వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ ఏం వేయాలి? పెరుగా 4 స్పూన్లు పెరుగు. చికెన్ చేస్తుందంట ఈరోజు, తనే చేస్తుంది. ఇవన్నీ తను చెప్పిన విధంగానే నేనైతే వేస్తున్నాను. అయితే ఏం చెప్పలేదు, ఇంత వేయాలని ఏం చెప్పలేదు, తనే చెప్పింది. అయిపోయిందా ఇంకా చికెన్? అయిపోయింది. ఇది ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముక్కలకి మసాలా అంటే రాక ముక్కలకు మసాలా పట్టే వరకు అర్ధగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఏం చేస్తున్నావు తల్లి? చికెన్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఏమేమి తీసుకున్నావు? ఆనియన్స్, టమాటో, దాల్చిన చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఇంకా ఇది కొత్తిమీర, పుదీనా, కర్రీ లీవ్స్. ఇప్పుడు చికెన్ వండుతా. ఓకే. ఇప్పుడు ఆయిల్ పోస్తున్నావా? మీద గిన్నె పెట్టిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్స్ వేసుకోవాలి. నెక్స్ట్ పోపు గింజలు వేస్తారా చికెన్లో? వేస్తారా? పోపు గింజలు వేగిన తర్వాత బిర్యానీ ఆకులు, ఇంకా దాల్చిన చెక్క, అవేంటి తెలీదా? చెప్పు. మర్చిపోయిన లవంగాలు వేసుకొని అన్నీ ఒకసారి కలుపుకొని అవి వేగేదాకా ఆగాలి. కొంచెం పచ్చిమిరపకాయల, ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత ఇప్పుడు కొన్ని టమాటోస్ వేయాలి. నేనైతే 2 టమాటోస్ కట్ చేసుకున్నాను. ఎన్ని? 2 టమాటాలు వేగినాయిగా. ఏం వేస్తున్నాయి ఇప్పుడు? కొంచెమే పసుపు వేస్తున్నాయి, ఎందుకంటే ఇందాకల చికెన్లో వేసుకున్నాం కాబట్టి. మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు గిన్నెలో వేసేద్దాం. మనం చికెన్ ఉండే గిన్నెలో ఇప్పుడు మనం వేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ వేసేసుకున్నాం. కలిపి మూత పెట్టాలా? పోసిన వాటర్ 2 గ్లాసెస్. 2 గ్లాస్ అంటే సరిపడినంత వాటర్ పోసుకున్నామా? కదా. మళ్ళీ కారం కొద్దిగా సరిపడినంత కారం అయితే మళ్ళీ వేసిన కొద్దిగా చెప్పు. సాల్ట్ సరిపోలేదు, అందుకే కొంచెం వేస్తున్నాను. కింద మనం కొత్తిమీర, పుదీనా వేసేసుకున్నాము. చికెన్ అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర, పుదీనా వేసి కలుపుకున్న తర్వాత ఇదిగోండి చికెన్ అయితే రెడీ అయింది. మా పాప చేసిన చికెన్ అయితే